శామ్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నువ్వు అడిగింది ఎంత కష్టమైనా శ్రమైనా టైం కాని టైంలో అడిగినా కిటికీలో నుంచి దూకి మరి నేను తీసుకొచ్చాను కదా. మరి నువ్వు కూడా నేను అడిగింది ఏం కావాలి అడుగు. ఇప్పుడు మరి నేను అడిగేది నువ్వు ఏం కావాలి అడుగు. చేదు కాఫీ, అది ఎంత కష్టమైనా సరే నీకోసం నేను తీసుకొస్తా. అడుగు. అబ్బే, నువ్వేం కష్టపడినక్కర్లేదు శామ్. గోడలు అసలే దూకనక్కర్లేదు. నేను ఇలా అడుగుతాను, నువ్వు అలా ఇచ్చేసేటమే అంతే. అవునా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏం కావాలి అడుగు. అడగమంటావా? నువ్వు అడిగిన తర్వాత కాదు కూడదు అనకూడదు. అనను. ప్రామిస్? ఓకే. ప్రామిస్లో మిస్ అయింది ఏంటి? మిస్ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ప్రామిస్ తర్వాత చేస్తాను. నీకు తెలిసిందే కదా, కొత్తగా చెప్పేదేముంది? నాకేం తెలుసు? అమెరికాలో జరిగేది అందరూ చేసేదే కదా. తెలియనట్టు యాక్షన్ చేస్తావేంటి? అది ఏంటది? అన్నీ నా చేత చెప్పించాలని చూస్తావేంటి శామ్? నిజంగా నీకు తెలీదా చెప్పు? నువ్వు చెప్పొచ్చు కదా. నేను నీకు రింగ్ తొడిగిన తర్వాత అమెరికన్ స్టైల్లో ఒక హగ్, ఒక కిస్ ఇమ్మని అడిగానా లేదా? ఓహో, ఏంటి చేదు కాఫీ గారు, మూడు రొమాంటిక్ వేలో వెళ్తుంది? ప్రపంచంలో ఎవడి మూడైనా ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లో ఇలాగే ఉంటుంది. ఇంకా మనిద్దరం ఏకాంతంగా ఉన్నాం, ఎవ్వరూ లేరు మనల్ని డిస్టర్బ్ చేయడానికి. ముఖ్యంగా పద్మక్క, శ్రీనివాస్ గారు, ఆడు, లిల్లీ ఈ తొట్టి గ్యాంగ్ అంతా లేరు కదా. కాబట్టి ఈ ఏకాంత సమయంలో ఒక హగ్, ఆ కిస్ ఇచ్చేస్తే శామ్ మిస్టర్ చేదు కాఫీ, ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. బట్ బిఫోర్ మ్యారేజ్ నీకు నేను 7 ఓట్స్ ఇద్దాం అనుకున్నాను. ఓస్? ఎస్. ఇక్కడ మ్యారేజ్ అప్పుడు ఫైర్ చుట్టూ వైఫ్ అండ్ హస్బెండ్ రౌండ్ రౌండ్ గా తిరుగుతూ 7 ప్రమాణాలు ఎలా చేస్తారో, అమెరికాలో ఎంగేజ్మెంట్ అయ్యాక 7 ఓస్ చెప్పి గిఫ్ట్స్ ఇస్తారు. అలా నీకు 7 ఓస్ ఇస్తాను. దాట్స్ వై ఈ ప్రశాంత వాతావరణంలో నీకు ఫస్ట్ ఓ ఇద్దామనుకుంటున్నాను. అది నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. రేపు మన మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటివన్నీ స్వీట్ మెమరీస్ గా ఉంటాయి. ఆ మెమరీస్ అన్ని నీకు ఇవ్వాలని నీకు స్పెషల్ గా ఓసిస్తున్నాను. ఫస్ట్ ఓ ఏంటో తెలుసా? ఐ ప్రామిస్ టు స్టాండ్ బై యూ ఆల్వేస్, టు బీ జాయ్ టు యువర్ హార్ట్ అండ్ ఫుడ్ టు యువర్ సోల్, to bring out the best in you always. అందుకని ఈ
చేదు కాఫీ గారికి ఆ, నేను నువ్వు ఏ పద పద ఇంటికెళ్ళాలి, లేట్ అయిపోతుంది కదా. అయిపోయిందా? ఇదా? ఇంకేం కావాలి? అవేవి కుదరవు. దిస్ ఇస్ చీటింగ్. పద. ఏయ్ ఏయ్ ఏదైతేనే నేను అనుకున్న జరిగిందండి. దేవుడున్నాడండి కాబట్టి శామ్ సూర్యుల విషయం కొలిక్కొచ్చింది. ఇన్నాళ్లుగా వాళ్ల విషయమే ఆలోచిస్తూ తెగ కంగారు పడిపోతున్నాను. కంగారెందుకు జయంతి? ఉందిగా మహాతల్లి అక్క, ఆవిడగారు శామ్ సూర్యుల విషయంలో ఎక్కడ అడ్డుపడుతుందో అని. కానీ చంద్ర చాలా మంచివాడండి. వాడే శామ్ని తీసుకొచ్చి సూర్య చేతిలో పెట్టాడంటే అది మంచితనమే కదా. అంతా మన అదృష్టం. చంద్రకి వాళ్ళ బుద్ధులు రాలేదు. శామ్ మన కోడలవుతుంది. నాకది చాలు. అవును, అలాంటి కోడలు కోట్లు గుమ్మరించినా రాదు. నా కొడుకు మాత్రం ఊరికే దొరుకుతాడా ఏంటి? నా కొడుకు సూర్య జాతకం మామూలు జాతకం కాదు. వద్దన్న అవతల వాళ్ళు కోట్ల కోట్లు కుమ్మరిస్తారు. అందుకేగా ఏరి కోరి అమెరికా సంబంధం తీసుకొచ్చింది. అమెరికాలో సగం ఆస్తులు వాళ్లవేనట. అలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం నిజంగా అదృష్టమండి. ఆ మాట ఎందుకులే జయంతి, శామ్ సూర్య ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. అంతవరకు ఆలోచిద్దాం. కుటుంబాల కలయిక గురించి వదిలే. అలాగని కుటుంబం మంచిది కాకపోతే సంబంధం కలుపుకుంటావా ఏంటి? ఆ ఆస్తితో పాటు అన్ని విషయాల్లోనూ మచ్చలేని మంచి కుటుంబంలోని పిల్ల ఈ ఇంటి కోడలుగా రావాలి అనుకున్నారు. శామ్ వచ్చేసింది. చూస్తూ ఉండండి, మన వజ్రపాటి కుటుంబం శామ్ వాళ్ళ కుటుంబం ఎలా కలిసిపోతాయో. నేను ఆశించేది ఎదురు చూసేది ఆ మంచి రోజు కోసమే జయంతి. యాండి ఎన్నిసార్లు ప్రయత్నించినా శామ్ వాళ్ళమ్మ లైనే కలవదు. ఉండండి, ఇంకోసారి ప్రయత్నిస్తాను. సామాన్య తల్లి ఫోన్ లిఫ్ట్ చేసిందా? మనం అయిపోతాం. లైన్ కలవడం లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ చేస్తాను. అమ్మో 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 అమ్మో, మళ్ళీ 15 రూపాయలు కట్టయింది. అమ్మో వదిలే, మళ్ళీ 15 రూపాయలు ఊరికినే కట్ అయిపోతే ఎవరు తినేది కాదు. ఏమండి, ఏంటండి మీరు? కొడుకు పెళ్లి జరగబోతుంది, ఆనందంగా ఉండండి. అలా నీరసంగా ఉంటారేంటి? అబ్బే, అలాంటిదేం లేదు జయంతి. బోదు. ఈడు బయటికెళ్ళాడు, ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళింది. ఇదే సరైన సమయం. తప్పు తప్పు, అంతా తీసుకోకూడదు. ఎంత కావాలో అంతే తీసుకుంటే ఎంతకాలం అయినా తీసుకోవచ్చు. ఎవరికి డౌట్ రాదు. నాగలేవడమ్ముకుంటాడు, హార్డ్ క్యాష్ కరెక్ట్. ఈజాలు అమ్మని కూతుర్ని మేపడానికి, హోటల్ సూడు బిల్లు కట్టడానికి. వామ్మో, ఫోను.
సామాన్య వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ లైను జయంతికి దొరికుండదు, అక్కడ బతికిపోయాం. కానీ జయంతి ఫోన్కి సామాన్య తల్లి ఫోన్ చేసిందా, ఈవిడి గారు తీసి మాట్లాడిందా? అమ్మో, ఈ ఫోన్ జయంతి దగ్గర ఉండటం అస్సలు కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ కరెక్ట్, ఇది ఇక్కడ కరెక్ట్. ఏంటలా చూస్తున్నావు? వినిపించిందా? ఐఎమ్ నాట్ డెఫ్. మరి అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా. నీకిష్టమైన పుల్ల ఐస్ కూడా తిన్నావు కదా, మరింకేంటి? ఇదిగో, ఈసారి ఇలాంటివి ఏం అడిగినా కాస్త డే టైంలో అడుగుతూ ఉండే. ఇలా అర్ధరాత్రి అపరాత్రి అడిగితే చాలా కష్టమైపోతుంది. ఏం మాట్లాడటం లేదు? I don't want to talk right now. వై? ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. వాట్ హ్యాపెండ్? రింగ్ తొరిగేటప్పుడు అందరూ ఉన్నారు, బట్ ఐ మిస్డ్ మై పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ నాకు కూడా. నేను నమ్మను. వై? Hey Sam, నిజం. What I said is true. నేను నమ్మను అంతే. Why? నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే మీ డాడ్ నెంబర్ ఇవ్వు సామ్, నేను ఆయనతో మాట్లాడాలి అనేవాడేవి కదా. ఓ అదా, ఇప్పుడు మాత్రం ఏమైంది? మాట్లాడతా నువ్వు. నేను చెప్తే మాట్లాడతావా? నీ అంతటి నీకు థాట్ రాదా? నేను టాపిక్ రైజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా అంటున్నావు. కాదు శ్యామ్, మనస్ఫూర్తిగా మామయ్య గారితో మాట్లాడదామని అడుగుతున్నాను. ప్రేమించి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? ప్లీజ్ మీ నాన్నకి కాల్ చేయి. చెయ్యి. ఓకే, బ్రతిమలాడుతున్నావుగా, కాల్ చేస్తాను. చెయ్యి. పిక్ చేయడం లేదేంటి? ఆయన ఫోన్ లిఫ్ట్ చేసేలా చూడు భగవంతుడా, లేదంటే ఆ ఇరిటేషన్ నా మీద చూపిస్తుంది. ఆ తర్వాత నేను ఫినిష్. డాడ్ ఫోన్ పిక్ చేయడం లేదేంటి? నన్ను అడుగుతావేంటి? మీ డాడీని అడుగు. మా డాడీ ఫోన్ ఆన్సర్ చేయకపోవడానికి కారణం నువ్వే. వాట్? నేనా? ఎస్ ఎస్ ఎస్, నువ్వే నువ్వే. ఓ ఓ ఓ శామ్, ఆర్ యు ఆల్ రైట్? మాట్లాడు. మీ డాడీ ఫోన్ ఆన్సర్ చేయకపోతే దానికి నేను కారణమా? కారణమే. బికాస్ మా డాడ్ తో మాట్లాడాలని నీకు ఇంట్రెస్ట్ లేనే లేదు, అందుకే డాడ్ ఫోన్ పిక్ చేయలేదు. ఇది మరీ బాగుంది. డోంట్ టాక్, నిజం చెప్పు. మా డాడ్ తో మాట్లాడాలని నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? అసలు ఏం ప్రశ్న ఇది? జస్ట్ సే yes or no, that's all. అయ్యో బాబోయ్, ఇది మామూలు తిక్కది కాదు. What? ఎస్ ఎస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఆయనతో మాట్లాడాలని నా మనసు తహతహలాడుతుంది, గుండె ఊబలాట పడుతుంది. ఓవర్ యాక్టింగ్ వద్దు. డాడ్ ఫోన్ ఆన్సర్ చేశారు. yes yes. బతికించామా? Oh my god. Hey, Daddy's online. Just wait. మాట్లాడు. Dad, how are you? I'm fine, baby. Dad, I'm so happy today. You're in a good mood. What happened? Please bless me, Dad. My blessings are always with you, honey. Please tell me what the good news is. సూర్యకి నాకు ఎంగేజ్మెంట్ అయింది డాడ్.
Oh, that is such good news. So nice to hear, my dear. I know, Dad. He surprised me with the most beautiful ring. Indian engagement త్వరలో జరుగుతుంది. I'm very excited. Great. I'm so happy for you, baby. Please convey my congrats to Surya. Sure, Dad. And you నేను know what, మాట్లాడతాను. Dad? Give me the phone. ఇవ్వు ఇవ్వమంటుంటే. అరే నేను మాట్లాడతాను. హలో అంకుల్, దిస్ ఈజ్ వజ్రపాటి సూర్య, యువర్ డాటర్స్ ఫియాన్సీ. యాక్చువల్గా మీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ జరగాలి, కానీ అలా జరగలేదు. ఈవెన్ దో ఇట్స్ టూ లేట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ పర్మిషన్ ఫర్ యువర్ డాటర్స్ హ్యాండ్. శామ్ గురించి మీరు ఏం టెన్షన్ పడద్దు. శామ్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే పుల్లైస్ అడిగితే గోడ దూకి మరీ తీసుకొచ్చిచ్చాను. ఏయ్ సూర్య, ఇలాంటివి కూడా చెప్తావా? అరవకు, ఐఎమ్ టాకింగ్ టు మై ఫాదర్ ఇన్ లా, ఓకే? డోంట్ డిస్టర్బ్ మీ. Hello? అంకుల్, ఒక పుల్లైస్ ఏంటి? శామ్ ఏది అడిగితే అది విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకొచ్చిస్తాను. అయ్యో వద్దు. దాన్ని ఫ్లవర్స్ లో పెట్టి చూసుకుంటాను. మార్నింగ్ ఎర్లీగా లేచినా లేవకపోయినా ఏమీ అన్ను. బ్రష్ చేసుకోకుండా బెడ్ మీద కాఫీ అడిగినా కోపగించుకోను. అంతెందుకు, బాత్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమన్నా చేస్తాను. ఏ చేతి కాఫీ, ఏం మాట్లాడుతున్నావు? యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఇంకో విషయం చెప్పనా? వంట కూడా అరవకు, వంట కూడా నేనే చేస్తాను. అన్నట్టు మనం నేను పాయసం చేస్తే మీ అమ్మాయి తలుపులు వేసుకుని లొట్టలు వేసుకుని మరీ తినదు. ఇంకో విషయం. చేతి కాఫీ. అరే అరే ఉండు. Hello? Surya? Dad, do you approve, Surya? Yes, I approve. Double approve. I think he's nice. It sounds like he loves you so much. That's good enough for me. You made a good choice, honey. Once again, my hearty congrats and blessings to both of you. I love you, Dad. Love you too, honey. హే శామ్, ఏమైంది? మీ డాడీ అప్రూవ్ చేయలేదా? నేను సరిగ్గా మాట్లాడలేదా? చెప్పాల్సినవన్నీ చెప్పలేదా నేను? ఓ పంచి, నువ్వు మళ్ళీ డైల్ చేయి, నేను మాట్లాడతాను. వాట్ హ్యాపెండ్ శామ్? చేతి కాఫీ. నేను కిందాక చెప్పాను కదా, ఎంగేజ్మెంట్ పూర్తయ్యేలోపు 7 hours ఇస్తారని. దాంతోపాటు గిఫ్ట్స్ కూడా ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నేను నీకు సెకండ్ ఓ ఇవ్వబోతున్నాను. అవును చేదు కాఫీ, ఐ ప్రామిస్ యూ దట్ our life be full of joy and happiness hereafter. Second home. It's over. హే శామ్, సెకండ్ ఓవరా? ఎంత మోసం!
Hello, Nageshwara Rao Garu. Hello, Williams. I'm sorry. I have to inform you about. Please don't worry about it. Sam has already told me about the engagement and I'm overjoyed about it. If Kalyani was not in a coma, she would be very happy to hear it. What? కళ్యాణి కోమా స్టేజ్లో ఉందా? విలియమ్స్, Please talk to her. She would be very happy. అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి, మాట్లాడమ్మా కళ్యాణి. నీకేం కాదమ్మా. సూర్యకి శామ్కి పెళ్లి జరగబోతుంది. విలియమ్స్, అసలు నా సిస్టర్కి ఏమండి? ఏమండి? సిస్టర్ అంటున్నారు, ఎవరినండి? అంటే అది సిస్టర్ అంటే ఇప్పుడు శ్యామ్ ఉంది కదా, అదే శ్యామ్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, అదే. ఎస్, ఆవిడ నాకు సిస్టర్ అవుతుంది కదా. శామ్ వాళ్ళ అమ్మతో మాట్లాడదామని నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మాట్లాడకుండానే 15 రూపాయలు కట్ అయిపోతున్నాయి. అలాంటిది మీకు లైన్ ఎలా కలిసింది? ఏమో, అమెరికా చాలా దూరం కదా, ఒక్కోసారి ఫోన్ కలవకపోవచ్చు, లేదా ఫోన్ బ్యాటరీ లో అయి ఉండొచ్చు. అవునా? అది సరే కాని సిస్టర్ సిస్టర్ అని తెగ అభిమానం చూపించకండి వాళ్ళ దగ్గర. అలా పెళ్లికి ముందే అభిమానం చూపించారనుకోండి, కట్న కానుకల విషయంలో అమెరికాలోని వాళ్ళ ఆస్తులన్నిటినీ సూర్య పేరున రాసే విషయంలో వెనక్కి తగ్గుతారు. మరి జయంతి, ఏంటమ్మా నువ్వు అన్నమాట? అత్తగారు, నేనే వనలేదే. జరగబోయేది వజ్రపాటి వారి ఇంట్లో పెళ్లి. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకుని మాట్లాడు. ఏం మాట్లాడినా పెళ్ళనేది చాలా పవిత్రమైనది. చిటికిన వేలు పట్టుకుని హోమం చుట్టూ ప్రమాణాలు చేస్తూ ప్రదక్షిణలు చేయడం మాత్రమే పెళ్లి కాదు. పెళ్ళనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. అలా చివరిదాకా వారి ప్రయాణం కొనసాగాలి అంటే 2 మనసులు కలుసుకోవాల్సిన బంధాన్ని డబ్బుతో ముడివేసి వ్యాపారం చేయకమ్మా.